హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ విధంగా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుని చూడండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మరి దీనికోసం మనం ముందుగా చిక్కుడుకాయలని వలుచుకుని ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు అయితే మగ్గనిచ్చుకుందాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గినాయి కదండి. మరలా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి 2 టమాటాలు అయితే నేను మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిద్దాము. ఓకే, చూస్తున్నారు కదా, టమాటాలు కూడా బాగా మగ్గినాయి కదండి. మనకి ఈ చిక్కుడుకాయ టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ, అవి అయితే వేసుకుందాము. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఓకే అండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. ఈ విధంగా 2 వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మరలా కొంచెం సేపు మూత పెట్టుకుని ఈ కారం అంతా కూడా మనకి ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. మనం నాన్ వెజే కదండి, వెజ్ కర్రీస్ కూడా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత వాటర్ వేయకుండా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ వెజిటేబుల్స్ కారం బాగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి. ఇక్కడ ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. మనం టమాటా ఉల్లిపాయ ఉడకడానికి సరిపడేటువంటి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకుని మనం 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చింది. మరో 2 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోద్దండి. ఇది బాగా పులుసు కింద కాకుండా అలాగే బాగా గ్రేవీ ఎగురు కింద కాకుండా మనకి మీడియంగా ఉంటుందండి. ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూపించేటువంటి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మరి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మరి మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.